హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ ఎస్ఎస్ బ్లాగ్. ఈరోజు వచ్చేసండి కిచెన్ టిప్స్ 10 ఉన్నాయి. ఇదైతే ఆడవాళ్ళకైతే చాలా బాగా హెల్ప్ అయ్యే వీడియో అండి. ఈరోజు ఏంటంటే మామూలుగా బ్యూటీ పార్లర్కి వెళ్ళి వేలు డబ్బులు అయితే తగిలిస్తూ ఉంటాం కదండి. ఖర్చు చేసేస్తాం అన్నట్టు. అంటే ఏదైనా ఫంక్షన్ వచ్చిందనుకోండి, హడావుడిగా మనమైతే పార్లర్కి పరిగెడుతూ ఉంటారు కదా. అంటే ఫేషియల్ చేసుకోవడానికి కానీ, హెయిర్ కటింగ్ కానీ, అలా చాలా రకాలుగా అయితే మనము డబ్బులను వేస్ట్ చేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా జస్ట్ నేను ఈ చెప్పే టిప్పును మీరు పాటించి చూడండి, మీకైతే ₹1000 ఆదా అవుతాయి. ఏం లేదండి, బెల్లంకి జస్ట్ పసుపును కలిపి మీరు ఫేస్కి అయితే పెట్టి చూడండి. చూస్తే నిజంగా షాక్ అవుతారు. ఆడవాళ్ళు ₹1000 ఆదా చేయొచ్చు. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ వచ్చేసి అయితే క్యాలెండర్ ఉంటుంది కదండి. అయితే ఇప్పుడు క్యాలెండర్లని మనమైతే గోడకైతే హ్యాంగ్ చేస్తూ ఉంటాం కదా, వేలాడదీయాలి కదా. వేలాడదీయాలంటే ఇప్పుడు మనకైతే మొల అయితే అవసరం పడుతుంది. అంటే హ్యాంగింగ్కి అయితే తప్పకుండా మొలనైతే బిగించేసేయాలి కదా. అయితే గోడకి మనమైతే మొలను కొట్టలేము కదా. రెంటెడ్ హౌస్లో అయితే చాలా ఇబ్బంది అవుతుంది కదండి. అలాంటప్పుడు అయితే మనము ఏం చక్కగా శ్రమ లేకుండా ఏం చేయండి అంటే, పెన్స్ ఉంటాయి కదా, పెన్ను యొక్క పైన క్యాప్ ఉంటుంది చూడండి, దానికి డబుల్ ప్లాస్టర్ అయితే అంటించేసేయండి. అంటించేసిన తర్వాత దీన్ని ఏం చేయండి అంటే, ఓకే, ఇప్పుడు నేను దీన్ని అయితే ఇలా అంటించేసాను డబుల్ ప్లాస్టర్ని. ఇప్పుడు వాల్కి అయితే ఇలా అంటించేసేయండి. స్టిఫ్గా ఉండిపోతుంది. అంటే డబుల్ ప్లాస్టర్ కొంచెం స్టిఫ్గా ఉంటుంది కదా, చూసారా. ఇలా గనుక గోడకి అంటించేసి ఇప్పుడు మనము ఈ క్యాలెండర్ని వేలాడదీసామనుకోండి, మనకి ఇప్పుడు మొలగొట్టే శ్రమ తగ్గుతుంది. ప్లస్ దానికి హోల్ పడింది అనేసి ఓనర్స్ తిడుతూ ఉంటారు కదా, మొలలు కొట్టకండి అని. ఎవరి బాధ వారిది కదండి. చూడండి, ఇలా హ్యాంగ్ చేసేయండి. మనకి పని సులభం అవుతుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి ఇలా. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనము సూదిలో ఒక 4 వరుసల దారం ఎక్కియాలంటే చాలా కష్టమైతే కదండి. మామూలుగా మిషన్ కుట్టేటోళ్ళకైతే, టైలరింగ్ చేసే వాళ్ళకైతే ఈ బాధ ఏంటో తెలుస్తుందండి. అయితే మీకోసమే ఒక మంచి టిప్ అండి ఇదైతే. ఇప్పుడు మనము సూదులు అంటే మనం హెమ్మింగ్ చేసేటప్పుడు చిన్న సూదులనే వాడుతూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఏం చేస్తామండి, మామూలుగా కాజా కానీ లేకపోతే హుక్స్ కానీ కుట్టేటప్పుడు ఏం చేస్తాం, 4 వరుసల దారాన్ని అయితే తప్పకుండా మనమైతే సూదిలోకి అయితే ఎక్కించాల్సిందే. అయితే మీకు ఈ ట్రిప్తో కనుక మీరు దారం ఎక్కించారనుకోండి, మీ పని చాలా ఈజీ అయిపోతుందని. చూడండి, నేనైతే ఇలా ఫస్ట్ది అయితే ఒకటైతే తీసాను. కానీ మనకి ఎన్ని వరుసలు కావాలి, 4 వరుసలు కావాలి. అయితే 4 వరుసలు మనకి ఎంత పొడుగు కావాలో ఇప్పుడు ఈ సింగిల్ దారాన్ని అయితే అంత పొడుగు మీరు లాగేసేయండి. ఎంతవరకు కావాలో అంతవరకు లాగండి. లాగిన తర్వాత ఇప్పుడు ఏం చేయండి అంటే, ఈ 2 దారాలు ఉన్నాయి కదా, ఈ దారాలని రెండింటిని ముడేసేయండి. అంటే మీకు ఎంత పొడుగు కావాలో ఆ పొడుగు వరకు లాగేసి ముడి వేసేయండి. గట్టిగా వేసేయండి ముడి. జారిపోతూ ఉందండి థ్రెడ్ అయితే. ఓకే, ఇలా నాటేసేసాం కదా. నాటు వేసిన తర్వాత ఎక్స్ట్రా ఉంది చూడండి, దాన్ని కట్ చేసేయాలి. ఓకే, ఈ ముడి భాగాన్ని ఏం చేయండి అంటే, ఇప్పుడు ఈ సుది యొక్క తలకాయ ఉంది చూడండి, అక్కడికైతే లాగండి. ఆ తల నుంచి ఇప్పుడు లాగుతూ ఉండే చూడండి, మనకి ఇప్పుడు వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఎన్ని వరుసలు కావాలంటే అన్ని వరుసలు మనం ఇలా లాగుతూ ఉంటే వచ్చేస్తూ ఉంటుంది. అంటే జాయింట్ అనేది విడిపోకుండా మనము ఆ దారం రీల్కి అయితే కట్టేసాం కదా. ఇప్పుడు మనం లాగుతూ ఉంటే ఆ ముడి భాగం నుంచి బయటికి వస్తూ ఉంటే మనకి ఎన్ని వరుసలు కావాలంటే అన్ని వరుసలు థ్రెడ్ అనేది ఇలా వస్తూనే ఉంటుంది అన్నట్టు. నాకైతే 4 వరుసలు కావాలి. అంటే నేను హెమ్మింగ్ చేయాలనుకుంటున్నాను, అంటే కాజా కుట్టాలి అనుకుంటున్నా కాబట్టి నాకు 4 వరుసల దారం అయితే అవసరం పడింది. చూడండి, నేను జస్ట్ ఇలా ముడేసిన తర్వాత లాగుతూ ఉంటే 4 వరుసలు అయితే సరిపోయింది. చూడండి, ఈ నాటు చూసారా, ముడి దాని నుంచి ఇలా లాగుతూ ఉంటే దారం అనేది మనకి ఎన్ని కావాలంటే అన్ని. చూడండి, 1 2 3 4 వచ్చాయండి. ఇది సరిపోతుంది. ఇంకా మీకు ఎక్కువ ఎక్స్ట్రా కావాలంటే ఇంకా లాగుతూ ఉంటే ఇంకా మరిన్ని
వరుసలు వస్తూ ఉంటాయి అన్నట్టు. ఇలా మీరు దారాన్ని అయితే ఎక్కించి చూడండి, మీ పని సులభం అయిపోతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి షుగర్ అండి. షుగర్ డబ్బా. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదండి, మెల్లమెల్లగా ఎండలు కూడా ముదురుతున్నాయి కదా. అయితే ఎండాకాలంలో ఎక్కువగా మనకి ఇబ్బంది పెట్టేటి ఏంటండి, చీమలు. చీమలు అయితే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిందంటే అవి బయటికి వస్తూ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే షుగర్కి కూడా కొంచెము తీపి ఉన్న కాడ చీమలు అయితే పడుతూ ఉంటాయి కదా. అయితే షుగర్ డబ్బాలో కనుక చీమలు పట్టకుండా ఉండాలంటే లవంగాలు ఉంటాయి చూడండి, లవంగాలను అయితే ఒక 4-5 అయితే వేసేయండి. మీరు స్టోర్ చేసుకునే బాక్సులల్లా షుగర్ డబ్బాలో అయితే లవంగాలను వేసేసి స్టోర్ చేసుకున్నారనుకోండి, చీమలు పట్టకుండా, అంటే ఇది ఘాటు వాసన ఉంటుంది కదా లవంగము, ఈ స్మెల్కి ఏంటంటే చీమలు పట్టకుండా మనకు షుగర్ అనేది ఫ్రెష్గా ఉంటుంది అన్నట్టు. మీరు కూడా షుగర్ డబ్బాలు ఇలా వేసుకొని స్టోర్ చేసుకోండి, ఎటువంటి చీమలు పట్టకుండా ఫ్రెష్గా ఉంటుంది అన్నట్టు. ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈసారి నేను ఏం చేస్తున్నా అంటే రాజ్మా అండి. రాజ్మా అయితే చాలా మంచిది కదా హెల్త్కి. అయితే ఏదైతే వీక్లీ 1 కానీ 2 టైమ్స్ కానీ తీసుకోవాలంటారు. ఇందులో ప్రోటీన్స్, మినరల్స్, ఫైబర్ అన్నీ ఉంటాయి కదా. అయితే ఇది హెల్త్కి కూడా చాలా మంచిది అంటారు కదండి. అయితే నేను ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే రాజ్మాని తీసుకుంటున్నాను. దీంతో ఒక మంచి రెసిపీ అయితే మీకు చూపించబోతున్నాను, చూసేయండి. నేనైతే నానబెట్టేశాను, నైట్ నానబెట్టేసేయండి మీరు మార్నింగ్ కనుక చేస్తే. లేదు ఈవినింగ్ చేస్తారంటే మార్నింగ్ నానబెట్టేసేయండి. ఓకే, ఇవి నానిన తర్వాత అయితే వీటినైతే ఉడికించుకోవాలి. మీరు కావాలంటే కుక్కర్లో కూడా ఉడకబెట్టవచ్చు, ఒక 2 విజిల్ పెట్టేసి. నేనైతే డైరెక్ట్గానే స్టవ్ మీద పెట్టేసి ఉడకబెట్టేస్తున్నాను. ఈలోపు ఏం చేస్తున్నా అంటే క్యారెట్, టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్, వంకాయ, మునక్కాయలు ఇవన్నీ కట్ చేసేసి చింతపండు రసం కూడా ఇలా నానబెట్టేశాను. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి గిన్నెను పెట్టేసి దీంట్లో అయితే ఆయిల్ అయితే వేస్తున్నాను. ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి ఇందులో పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, అదేవిధంగా ఎండుమిర్చి కానీ, శనగపప్పు, మినప్పప్పు అన్నీ వేసేసి పోపు, ఇందులో ఇంగువ అయితే తప్పకుండా వేయాలి, అయితేనే టేస్ట్ బాగా వస్తుంది. ఇంగువ వేసేసాను నేను. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, క్యారెట్, ఆనియన్ అన్నీ వేసేయండి వెజిటేబుల్స్. నేను ఏం చేస్తున్నా అంటే మంచి సూపు, అంటే మనం రసం లాగా తయారు చేస్తున్నాను. ఇందులో వంకాయలు, కరివేపాకు, అదేవిధంగా మునక్కాయలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నా కదా, అవన్నీ వేసేసాను. మీ దగ్గర ఇంకా ఏ వెజిటేబుల్ ఉన్నా సరే అవన్నీ వేసేయండి. ఇది కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసి కలిపేసుకోండి. ఈ రసం ఏంటంటే టేస్ట్ సూపర్ ఉంటాయి. నేను ఇందులో రాజ్మా వేస్తున్నా అండి, ఉడకబెట్టేసాం కదా ఆల్రెడీ. ఈ రాజ్మాని అయితే వేసి రసం చేస్తున్నా. ఇందులోనే టమాటా కూడా, ఒక టమాటా పెద్ద సైజు కట్ చేసేసి వేసేసాను. ఇప్పుడు ఇందులో పసుపు అండి, కారం ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకోవాలి, టేస్ట్ తగ్గట్టు అయితే యాడ్ చేసేయండి. సాల్ట్ తగినంత వేసేసి మంచిగా మిక్స్ చేసేసి 1 నిమిషం పాటు అలా క్యాప్ పెట్టేసి అయితే ఉడికించాలి. రాజ్మా వేయడం వల్ల ఏంటంటే ఈ రసంకి టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది అన్నట్టు. హెల్త్కి కూడా చాలా మంచిదండి. మనం పిల్లలైతే ఏది తినరు, కానీ ఇలా అన్నీ కలిపేసి కనుక రసంలాగా చేసేసి పిల్లలు హ్యాపీగా తినేసారు. 2 గ్లాసుల నీళ్ళు పోసేసి నేనైతే దీన్ని ఉడికిస్తున్నాను. ఇది కొంచెం వెజిటేబుల్స్ సగం బాయిల్డ్ అయిన తర్వాత ఈలోపు ఏం చేద్దామంటే పప్పు, ధనియాలు, మెంతులు, మినపప్పు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి, నల్ల శనగలండి, ఇవన్నీ దూరగా వేయించి ఇలా పౌడర్ అయితే చేసి పెట్టుకున్నాను రెడీగా. దీని పక్కన ఉంచేద్దాం. ఈలోపు అయితే కూరగాయలు ఇదైతే ఉడికిపోయినాయండి. ఇవి ఉడికిపోయిన తర్వాత ఇందులో అయితే నేను ఏం చేస్తున్నానంటే చింతపండు రసం అయితే వేస్తున్నాను. ఇప్పుడు చింతపండు రసం వేసిన తర్వాత కూడా కొద్దిసేపు బాయిల్డ్ అయిన తర్వాత ఈలోపు నేను పప్పును కూడా ఉడకబెట్టి రెడీగా ఉంచేసాను. ఇప్పుడు ఈ పప్పునైతే ఇందులో యాడ్ చేస్తున్నాను. వెజిటేబుల్స్ అన్నీ ఉడికేసిన తర్వాత పప్పును యాడ్ చేసేసుకుంటే మంచిగా వస్తుంది రసం అన్నట్టు. ఓకే, ఇలా ఉడికిపోయిన మనం ఒక 2 నిమిషాలు ఉడకబెట్టేస్తే చక్కగా ఉడికిపోయింది కదా. ఇందులో ఇప్పుడు మనం ఆల్రెడీ పౌడర్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి చేసాం కదా, ఆ పౌడర్ని అయితే 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసేసి
ఇప్పుడు స్టవ్ కట్టేస్తే సరిపోతుందండి. మనకైతే చక్కటి రాజ్మాతో రసం అయితే వెజిటేబుల్ రసం అయితే రెడీ అయిపోయింది. ఇది అన్నంతో కనుక తింటే చాలా మంచిది. దీన్ని ఇడ్లీలో కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు, ఇడ్లీలతో కూడా. ఇలా మీరు రాజ్మాతో కనుక రసం తయారు చేసి మీరు ఒకసారి తిని చూడండి, ఎలా ఉందో కూడా నాకు కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి. రాజ్మా హెల్త్కి చాలా మంచిదండి. మనకి హెయిర్కి కానీ స్కిన్కి కానీ వెజిటేరియన్స్కి కానీ మంచి ప్రోటీన్స్ మినరల్స్ ఉంటాయి కాబట్టి తప్పకుండా రాజ్మాని అయితే యూజ్ చేసి ఇలా రసం పెట్టి చూడండి, టేస్ట్ అదిరిపోతుంది. ట్రై చేసేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి చీపురు కట్ట అండి. ఇది కొత్త చీపురు తీసుకొచ్చిన తర్వాత దీన్ని దులపాలంటే పెద్ద పని కదా. అయితే బయట తీసి కవర్ని చింపి కనుక దులిపామనుకోండి పైకి లేస్తూ ఉంటుంది, మన ముక్కులో పడుతూ ఉంటుంది, చుట్టూ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అలా చేయకుండా ఏం చేయండి అంటే కవర్లో ఉండంగానే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా నలిపేసేయండి. ఇలా చేతితోటి కనుక కొంచెం గట్టిగా రుద్దేశారనుకోండి దాని మీద ఉన్న డస్ట్ అంతా ఆ కవర్లోనే పడుతుంది అన్నట్టు. మనం బయట అంతా పాడవకుండా పైకి లేవకుండా అంత డస్ట్ అవ్వకుండా చక్కగా ఉంటుంది. అపార్ట్మెంట్లో ఉండేటోళ్ళకైతే దీన్ని దులపడం పెద్ద పని అండి. అలాంటప్పుడు ఏం చేయండి అంటే చక్కగా నేను ఇప్పుడు చూపించిన మాదిరిగా మీరు కూడా ఇలా బాగా గట్టిగా రుద్దేశారనుకోండి ఆ డస్ట్ అంతా ఆ కవర్లోనే ఉంటుంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు కవర్ని అయితే నేను ఇలా కట్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బయటికి తీస్తా, ఆ డస్ట్ అంతా ఎట్లా వచ్చిందో మీరే చూడండి. మనం బయట తీస్తే అంతా మొత్తం స్ప్రెడ్ అవుతుంది కదా, బట్ కవర్లోనే ఉండేసరికి చూడండి ఎలా పడుతుందో డస్ట్. అంటే మనం బయటికి తీసి దులిపే పెద్ద పని లేకుండా జస్ట్ అలా తీసేస్తే కవర్లో ఉండంగానే నేను జస్ట్ గట్టిగా రుద్దాను కదా, ఆ డస్ట్ అంతా ఎలా వచ్చేస్తుందో చూడండి. ఇప్పుడు నెమ్మదిగా చీపురు కట్టను బయట తీసేస్తే సరిపోతుంది. మీరు కూడా కొత్త చీపురు కనుక తీసుకొస్తే మీరు డస్ట్ దులపాలనుకున్నప్పుడు ఇలా కవర్లోనే పెట్టి దులిపేయండి, మీకు శ్రమ తగ్గుతుంది అన్నట్టు. చూడండి ఎంత డస్ట్ వచ్చిందో. ఇలా క్లీన్ చేసేయండి, ట్రై చేయండి ఇలా. నెక్స్ట్ టిప్ వచ్చేసి బియ్యం అండి. ఇప్పుడైతే కొత్త బియ్యం వచ్చేస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు సంక్రాంతి వెళ్ళిందంటే బియ్యం అందరు పట్టించుకుంటూ ఉంటారు కదా. ఆ బియ్యంలో మనము పురుగు పట్టకుండా ఉండాలంటే ఏం చేయండి, ఒక టిష్యూ పేపర్లో అయితే ఇలా పసుపు తీసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు తీసేసుకొని ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే షుగర్ని యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా లవంగాలు ఉంటాయి కదా, ఒక 5-6 లవంగాలను కూడా వేసేయండి. ఇలా వేసేసి దీన్ని అయితే చిన్న పొట్లంలాగా చుట్టేసేయండి. పొట్లంలాగా చుట్టేసి మనం నిల్వ ఉంచుకునే బాక్స్లో కానీ లేకపోతే బ్యాగ్ సంచులల్లో కానీ దీన్ని కనుక పెట్టేశారనుకోండి, బియ్యం బస్తాలో కానీ బియ్యం డబ్బాలల్లో కానీ పెట్టేసి మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి పురుగు పట్టకుండా. ఎందుకంటే ఘాటు వాసన వస్తుంది కదండి ఈ మనకు లవంగాలు అనేటివి, దాంతో పురుగు పట్టకుండా ఉంటుంది అన్నట్టు. చాలా ఫ్రెష్గా ఉంటుంది బియ్యం కూడా. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి జిందా తిలిస్మా. ఇదైతే మనకి ఎక్కువగా దగ్గుకి జలుబుకి అలా వాడుతూ ఉంటాం కదా. అయితే దీన్ని ఎప్పుడు మనం వాటర్లో కానీ టీలో కానీ లేకపోతే పాలలో కానీ వేసి ఒక 2-3 డ్రాప్స్ వేసుకొని అయితే తాగుతారండి. అంటే మామూలుగా దగ్గు తగ్గడానికి కానీ జలుబు తగ్గడానికి కానీ. అయితే ఒక్కోసారి ఏమవుతుందంటే మనకు ముక్కు పట్టేస్తుంది చూడండి, బాగా జలుబు అయిపోయి ఒక సైడ్ గాలి వస్తూ ఉంటుంది, ఇంకో సైడ్ గాలి వెళ్ళకుండా కొంచెం బాగా ఇలా పట్టేసినట్టు అయిపోయి ముక్కు అంతా మంటలాగా అనిపిస్తూ ఉంటుంది చూడండి. చీదుతా అంటే మంటలాగా అనిపిస్తూ ఉంటాయి. అంటే ఒకసారి శ్వాస కూడా ఇబ్బంది అవుతూ ఉంటాయి కదా. నాకైతే పట్టేసింది, జలుబు విపరీతంగా అయింది. అయితే నాకేమనిపించింది అంటే దీని స్మెల్ బాగుంటుందండి. అయితే దీన్ని ఏం చేశానంటే నేను టీలో పాలలో వాటర్లో కలపకుండా జస్ట్ స్మెల్ చూశాను అన్నట్టు. అయితే ఆ వాసనకి నా ముక్కు దిబ్బడ అనేది త్వరగా నయమైపోయిందండి. అంటే కొంచెము శ్వాస ఆడకుండా కొంచెం నిద్రపోయేటప్పుడు అయితే మనకు చాలా ఇబ్బంది అవుతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు జస్ట్ దీని స్మెల్ అయితే చూడండి, దీని స్మెల్ చాలా ఘాటుగా ఉంటుందండి. కొంచెం దూరంగా పెట్టుకునే స్మెల్ చూడండి, త్వరగా రిలీఫ్ ఉంటుంది. నాకైతే చాలా బాగా అనిపించింది, అందుకే మీకు కూడా చూపిస్తున్నాను. ట్రై చేసి చూడండి ఈసారి కనుక జలుబు అయితే. నెక్స్ట్ టిప్ వచ్చేసి మామూలుగా మనమైతే ఫ్రూట్స్ అన్నీ తెచ్చేసిన తర్వాత వీటిని ఇలానే కవర్లో పెట్టి మనం ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటుంటారు కదా. మీకు ఒక మంచి సలహా ఏమిస్తున్నానంటే ఎప్పుడైనా సరే అండి ఫ్రూట్స్ తెచ్చినాక ఫ్రిడ్జ్లో అయితే అస్సలు స్టోర్ చేసుకోకండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న ఫ్రూట్స్ అయితే అసలు అంటే మనకి టేస్ట్ ఉండవు, మళ్ళీ అది హెల్త్కి కూడా మంచిది కాదు.
నా ఒపీనియన్ చెప్తున్నాను. మీకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు 2 డేస్కి సరిపోయేంతనే తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత వీటిని బయటనే ఇలా స్టోర్ చేసుకోండి. ఏం చేయండి అంటే ఒక బుట్టలో అయితే ఇలా డైరెక్ట్ పెట్టకండి. డైరెక్ట్ పెడితే మళ్ళీ పాడైపోతూ ఉంటాయి. ఏం చేయండి అంటే న్యూస్ పేపర్ ఉంటుంది కదండి, ఇంట్లో అయితే మనకు డైలీ న్యూస్ పేపర్స్ వస్తూ ఉంటాయి కదా, న్యూస్ పేపర్ని తీసేసుకొని బుట్టలో అయితే ఇలా పెట్టేసేయండి. పెట్టిన తర్వాత ఈ మనం తెచ్చుకున్న ఫ్రూట్స్ ఉంటాయి చూడండి, ఆ ఫ్రూట్స్ అన్నిటినీ ఈ బాక్స్లో కనుక ఇలా పెట్టేశారనుకోండి, ఇవి ఫ్రెష్గా ఉంటాయి. వితిన్ 2 డేస్లో ఖాళీ అయిపోతుంది బుట్ట కూడా. మనము ఎక్కువ తెచ్చుకొని పాడు చేసుకొని ఫ్రిడ్జ్లలో స్టోర్ చేసుకొని అది తిని హెల్త్లు పాడు చేసుకోవడం కంటే మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత మాత్రమే తెచ్చుకొని 2 డేస్కి సరిపోయే తెచ్చుకోవాలి. మళ్ళీ కావాలంటే తర్వాత తెచ్చుకోవచ్చండి. ఈ కనుక పాటిస్తే మనకి హెల్త్ ఇష్యూస్ అనేటివి రాకుండా ఉంటాయండి. ఏదో అనుకుంటాం ఫ్రిడ్జ్ స్టోర్ చేసుకుంటుంది కదా మంచిగానే ఉంటాయి అనుకుంటాం, కానీ మనకి హెల్త్ మనమే పాడు చేసుకున్న వాళ్ళం అవుతామండి. బయటనే ఇలా పెట్టేసుకోండి. మంచిగా ఇలా ఓపెన్లో ఉంచేసి కావాల్సినంది ఫ్రూట్స్ తెచ్చుకొని ఇలా స్టోర్ చేసుకొని తినండి. హెల్త్కి చాలా మంచిది. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకి వెళ్ళేటప్పుడు మనకి ఎన్వలప్ అయితే అవసరం అవుతూ ఉంటుంది కదా. అయితే ఈసారి మీ దగ్గర ఎన్వలప్ లేదనుకోండి, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు జస్ట్ 2 పీసులు అయితే ఇలా కట్ చేసి పెట్టుకోండి. మధ్యలో ఇలా డబ్బులు పెట్టేసేయండి. మీరు ఎంత చదివిద్దాం అనుకుంటున్నారో అంత పెట్టేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసేయండి. నేను చూపిస్తున్నట్టుగా జస్ట్ ఫోల్డింగ్ చేసేయండి. ఏం లేదండి, పొడుగు వచ్చేసి ఒక 10 సెంటీమీటర్ ఉంటుంది, వెడల్పు వచ్చేసి జస్ట్ 3-4 ఉంటుంది, అంతేనండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా జస్ట్ అలా మడత పెట్టేసేయండి. చాలా ఈజీ అండి. ఎన్వలప్ చేయడానికి చాలా ఇబ్బంది అయిపడుతూ ఉంటారు, లేదనేసి ఇబ్బంది అవుతూ ఉంటుంది. కాకపోతే ఇలాంటి పేపర్లు అయితే పిల్లల దగ్గర ఉంటాయి కదండి, చార్ట్ పేపర్స్ ఉంటాయి చూడండి, షీట్స్. ఆ షీట్స్ని కనుక చిన్న ముక్కని ఇలా కట్ చేసేసుకొని ఇలా చూపించినట్టుగా మీరు మడత పెట్టేసి పైన ఇగో ఆ గ్యాప్ కనిపిస్తుంది చూడండి, ఆ గ్యాప్ని ఏం చేయండి అంటే ఒక ప్లాస్టర్ పెట్టేసి ఇలా అంటించేసేయండి. పైన జస్ట్ ఏదైనా సరే ఒక చిన్న స్టిక్కర్ లాగా అంటించేసి ఎవరి పేరు రాయాలనుకుంటారో అలా పేర్లు రాసేసి జస్ట్ అలా గిఫ్ట్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఈజీగా మనం ఎన్వలప్ తయారు చేయడం అయిపోయిందండి. ఇలా ఇచ్చేయచ్చు అన్నట్టు గిఫ్ట్ కవర్ లాగా. నెక్స్ట్ టిప్ వచ్చేసి మన అసలైన రెమెడీ వచ్చేసి బెల్లంకి కొంచెం పసుపు యాడ్ చేసి జస్ట్ ఫేస్కి పెట్టండి. చూస్తే నిజంగా షాక్ అవుతారు. 1000 రూపాయలు ఆదా చేసుకోవచ్చండి. జస్ట్ ఏం చేయండి అంటే బెల్లంని అయితే ఇలా తురిమేయండి. పీలర్ తోటి జస్ట్ ఇలా గీరేసామనుకోండి, మనకి సన్నగా బెల్లం అనేది వచ్చేసేది. చూడండి కొంచెమే అండి, ఇది సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ అంతా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఏం చేయండి అంటే వాటర్ యాడ్ చేయండి, కొంచెమే వాటర్. ఎందుకంటే బెల్లం కరగాలి అంతే. బెల్లం కరిగిపోయి మనకు అది లిక్విడ్ ఫామ్లోకి రావాలి. ఓకే, ఇది కరిగే వరకు వెయిట్ చేద్దాము. ఓకే, ఇది కరిగిపోయిందండి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసేసుకొని ఇందులో నేనైతే గోధుమ పిండి ఉంటే చూడండి, ఆశీర్వాద్ కానీ మీ దగ్గర ఏ కంపెనీ ఉన్నా ఓకే, లేకపోతే పట్టించిన పిండి ఉన్నా ఓకే. నేను 1 టేబుల్ స్పూన్ వరకు అయితే తీసుకుంటున్నాను. ఇందులో పసుపు యాడ్ చేస్తున్నా. పసుపును కలిపేసి మీ దగ్గర కాఫీ పౌడర్ ఉంటేనే వేసుకోండి, లేకపోతే లేదు, మీ చాయిస్. నేను కాఫీ పౌడర్ ఉంది కాబట్టి కొంచెం వేసాను. ఇప్పుడు ఇందులో మనం కరిగించిన బెల్లం వాటర్ ఉంది కదా, ఈ బెల్లం వాటర్ని అయితే ఇందులో వేస్తూ మంచిగా జారుడుగా కలపాలి. అంటే ఒక క్రీమ్ టెక్స్చర్ లాగా రావాలండి, క్రీమీగా తయారవ్వాలి. కొంచెం కొంచెం పోసుకుంటూ చూసుకుంటూనే దీన్ని కలిపేసుకోవాలి. చూడండి ఇది కొంచెం గట్టిగా ఉంది, ఇంకొంచెం బెల్లం వాటర్ పడుద్ది. చాలా మంచిదండి. ఫేస్కి అయితే మీరు బయటికి వెళ్ళిన తర్వాత ట్యాన్ ఫామ్ అవుతూ ఉంటుంది, మొటిమలు వస్తూ ఉంటాయి, మొటిమల తాలూకు నొప్పి ఉంటాయి, ఆ మచ్చలు ఉంటాయి, మంగు మచ్చలు అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు దీంట్లో కొంచెం నిమ్మరసం అండి పిండేసుకొని దీన్ని కూడా కలిపేసుకోవాలి. విపరీతంగా ఫేస్ మీద మచ్చలు ఉన్నప్పుడు ఇంకొకటి ఏం తెలుసా అండి, ఇది పెట్టిన తర్వాత మీ స్కిన్ అయితే ఎంత సాఫ్ట్గా ఉంటుందో నిజం చెప్తున్నాను. మీరు ఒకసారి ట్రై చేసిన తర్వాతనే నాకు కామెంట్ పెట్టని. మనం ఫేస్కి అప్లై చేసిన తర్వాత చూస్తే ఫేస్ ఎంత మంచిగా స్మూత్గా ఎంత బాగుంటుందో, సాఫ్ట్గా ఉంటుంది. చూడండి నాకైతే ఇక్కడ పింపుల్స్ స్టార్ట్ అయినాయి. అప్పుడప్పుడు కొంచెం ఇలా వచ్చేస్తూ ఉంటాయి, కొంచెం బయటికి పోయి రాగానే ఫేస్ అంతా నల్లగా అయిపోతూ ఉంటుంది. అయితే నేను వెంటనే ఏం చేస్తానంటే వచ్చిన తర్వాత వెంటనే ఇలా అయితే నేను బెల్లంతో ఇలా క్రీమ్ లాగా తయారు చేసేసి కొంచెం పసుపు అవన్నీ యాడ్ చేసేసి ఇలా ఫేస్కి అయితే అప్లై చేసేస్తున్నాను. అప్లై చేసేసిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత మీరైతే కడిగి చూడండి,
స్కిన్ అయితే చాలా గ్లోగా తయారవుతుంది, స్మూత్గా కూడా ఉంటుంది. ఏమైనా మచ్చలు ఉన్నా కూడా పోతే మొటిమలు కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఆ మచ్చలు కూడా తగ్గుతూ ఉంటాయి అన్నట్టు మొటిమల తాలూకి. నల్లగా ఉన్న ఫేస్ అయితే తెల్లగా మారిపోతుందండి. నిజంగా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. హైప్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.